ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ నిర్వాకంపై మండిపడింది. గడువు పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీకి ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఓ శరాఘాతం కంటే ఎక్కువే. రాజకీయ పార్టీలకు రహస్యంగా విరాళాలు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు ధర్మాసనం నిషేధించింది. డబ్బులు కూడా తిరిగిచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా విరాళాల వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి అందించి మార్చి 13లోగా ఎన్నికల సంఘం వెబ్సైట్లో బహిర్గతపరచాలని స్పష్టం చేసింది. దేశంలో ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసేది ఎస్బీఐ. అందుకే ఈ నిర్ణయంపై ఎస్బీఐ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసినట్టు తెలుస్తోంది. చివరి వరకు ఆగి చివరి నిమిషంలో ఈ గడువు సరిపోదని జూన్ 30 వరకు సమయం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్తో పాటు సుప్రీంకోర్టులో ఎస్బీఐకు వ్యతిరేకంగా మరో పిటిషన్ దాఖలైంది. కోర్టు తీర్పును ఎస్బీఐ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని పేర్కొంటూ వ్యాజ్యం దాఖలైంది. వీటిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఖరిపై మండిపడింది. ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పులో విరాళాలిచ్చిన దాతల విరాళాల వివరాలు బహిర్గతం చేయాలని స్పష్టంగా ఫిబ్రవరి 15 తీర్పులో ఆదేశించినా ఇంకా అదనపు సమయం కోరడం తీవ్రంగా గర్హించే విషయమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 26 రోజులుగా ఏం చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలేవీ పిటిషన్లో లేవని మండిపడింది. గడువు పొడిగించాలన్న పిటిషన్ కొట్టివేస్తూ మార్చి 12వ తేదీ బ్యాంకింగ్ పని వేళలు ముగిసేలోగా అడిగిన సమాచారం సీల్డ్ కవర్లో ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.